ఏందన్నా అందరు టెన్షన్గా ఉన్నారు. అరే చూ సాబొస్తుండు. సిటీ మొత్తం అన్నకు భయపడితే అన్న సాబుకు భయపడతాడు. అన్న ఏనికి భయపడతాడు? అన్నేమో వీళ్ళ అక్కని లవ్ చేసిండో, ఆమెమో మాది కళాకారుల వంశం, మీది కూనికోర్ల వంశం. నువ్వు పెయింటింగ్ నేర్చుకుని మా తమ్ముడిని మెప్పిస్తేనే మన షాదీ అవుతుందని కండిషన్ పెట్టి లాక్ చేసింది. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హోంవర్క్ చేసావా? మీరు చూసుడే లేటు. ఫుల్ నైట్ అవుట్ చేసి గీసిన మాస్టర్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం ఈ కాన్సెప్ట్ పేరు మాస్టర్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మాస్టర్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మాస్టర్. చెవిటోడైతే చెవులు ఉండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మాస్టర్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఆకలేస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మాస్టర్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? క్లియర్ గానే ఉందిగా మాస్టర్. ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్? ఇంపార్టెంట్ మ్యాటర్ మాస్టర్ గారు. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా. ఏమి అజ్ఞాని, ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా? ఆ మాస్టర్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. రేపు పుట్టి ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా. దా చెప్పు. ఇగో ఈ పోరుడు ఇంట్లో పాయకండ్లకి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినానట్టు, తుడుచుకోనికి ఆకులు దిక్కు ఇట్లా చూస్తున్నానట్టు. గంతనే ఫీల్ అవుకుంటాని. నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి. కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. ఏం చేయమంటావు మాస్టర్? స్కెచ్ చేసేటప్పుడు చెయ్యి షేక్ అవుతుంది. మందు మానే. మందుకి క్రియేషన్ కి సంబంధం ఏముంది మాస్టర్? చేతుల్లో షేక్ తగ్గి స్కెచ్ లో షేప్ వస్తుంది. ట్రై చేయి, రేపు కలుద్దాం. ఏమ్రా బట్టబాజ్, ఆకులతోటి తుడుచుకోనికి చూస్తున్నాడు. అన్నా తప్పైపోయిందనా. నీ లోపు ఏముందో చెప్పనా? రేపు మాస్టర్ గారు రాగానే అదే చెప్తా. వాడేమన్నా నీలెక్క అవలగాడారా? రేపు నిన్నే అడుగుతాడు. ఎంఎఫ్ఎన్ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ లో పెట్టిరంట, కోట్లు వచ్చినాయంటానా? మనం కూడా కసంట్ ఎగ్జిబిషన్ పెడదామన్నా, మస్తు పైసలు వస్తే. చోప్, కళల నమ్ముకోకూడదు బే. మీ నమ్ముకు దొబ్దామన్నా కొనడానికి ఎవరు రెడీగా లేరు అక్కడ. కలరింగ్ చేయకుండా ఏంటి ఏదో సోది. నేను చేసినాను మాస్టర్, గీ కొడుకులు చేస్తురు. కాన్సన్ట్రేషన్ చేయకపోతే నువ్వు కూడా ఎదవలాగా తయారవుతావు. ఏయ్ పెద్ద చిన్న లేదురా. నువ్వు చేసిన పని నాకు నచ్చలే. మొన్న పాటల పోటీల్లో గెలిచినప్పుడు గొప్పతనం అంతా నీ ఫ్యాన్స్ దే అన్నట్టు చెప్పిను. ఈ అన్న గురించి గింత కూడా చెప్పలే. ఆ క్రెడిట్ నీకిస్తే నేను నీ చెల్లెలన్న సంగతి అందరికీ ఎరికైపోతుంది కదన్నా. సెక్యూరిటీ గ్రౌండ్స్ లో ఎంత దూరం ఆలోచన చేస్తేవి తల్లి. చొత్ నాకెలగలే. నీకెలిగితే ఆశ్చర్యం గానీ ఎలగపోతే ఆశ్చర్యం ఉంది. అచ్చా, నీ పెయింటింగ్ ప్రాక్టీస్ ఎడ దాకొచ్చిందన్నా? మాస్టర్ ట్రైనింగ్ లా కర్వింగ్స్ కేంచి కలరింగ్ దాకా వచ్చినామా. ఈ స్టేజ్ కి రావడానికి చిన్న పిల్లలకి జస్ట్ 2 weeks పడుతుంది. మీ అన్నయ్యకి 2 ఏళ్ళు పట్టింది. మాస్టర్ మా చెల్లెమ్మ వచ్చింది, నా క్రియేషన్ బంద్ అయింది. ఈ దినంకి నాకు సెలవు ఇప్పించుర్రి. అమ్మాయి గారిది సీతమ్మ తల్లి జాతకం, బాబు గారిది శ్రీరాముల వారి జాతకం. మళ్ళా ఇంకేం పొంగి బజాయించేద్దాం. అసలు సమస్య ఏంటంటే ఆ ముహూర్తం ఇంకో గంటలోనే ఉంది. గంటలనా? ఏం పుల్లారెడ్డి స్వీట్స్ పోయి మిఠాయి కొనుడు అనుకుంటున్నా? ఏం మీరు సడన్ గా అడిగారు, నేను సడన్ గా చూశాను, సడన్ గా సెట్ అయింది. గంటలంటే ఎట్లయితుంది వాయ్ పంతులు? ఇంకో ముహూర్తం చూడు. గట్లయితే ఇంకో ముహూర్తం కాదు, ఇంకో పెళ్లి కొడుకుని చూసుకుందాం. ఏ పంతులు, దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా? ఎక్కువ తక్కువ మాట్లాడినా పొంగి పగల కొడతా. అమ్మమ్మమ్మ గుస్సగాకమ్మా. ఇష్యూ ఏంటంటే ఈ ముహూర్తంలో నిశ్చితార్థం జరగకపోతే చాలా కన్ఫ్యూజన్లు వస్తాయి. అంతేకాదు పర్టికులర్ ఈ పెళ్లి కొడుక్కి మీ చెల్లెకి బిడ్డ పుట్టగానే ఫస్ట్ మేనమాను మింగేస్తాడు. నేనేమన్నా పిప్పర్మెంట్ గోలియా చాక్లెటా వాడు నన్ను మింగనికి? దీన్నే మేనమా గండం అంటారు. మీ ప్రాణాలకే ప్రమాదం. వీడెవరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. చల్ దియన్నా,
గీసంటి నమ్మొద్దు. అరే ఛాన్స్ ఎందుకమ్మా తీసుకున్నాడు? నీ మంచి చెడు చూడు, నీకు నేను ఉండాలి కదా. అవ్వా పంతులు, ఇప్పుడు టైం ఎంత అయింది? కౌంట్ డౌన్ లో 5 నిమిషాలు దాటిపోయింది. రేయ్, అన్నా. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది బే, ఏర్పాట్లు చూడు. అట్లనే అన్నా. నువ్వు గా శరత్ గాని పిలిపించామా? ఇప్పటికిప్పుడంటే ఒప్పుకుంటాడా? నీకు ఈ డీటెయిల్స్ అని చెప్తే తలేంది తోకేందని మిగిలిన టైం అంతా మింగేస్తాడమ్మా. నువ్వేదో కహాని చెప్పి అని పిలిపించాయి, మిగిలింది నేను దమలాయించుకుంటా. ఆహా, సగం గంట ఇండి అయిపోయింది. గా డౌట్లు వెళ్ళి గాడు ఆఫీస్కి నిక్లాయించిండో లేదో. మీరేం బే గోడ కట్టిరు, గాడు పాడుతలే పోరే. అన్నా శరత్ బాబు వచ్చిండనా? ఏంటిదంతా? అమ్మా షురూ చేసిండ్రు అక్క చెయ్యి. ఇక్కడ ఈ పెద్ద మీద ఒట్టు, అర్ధ గంట వరకు ఈడేం జరిగినా నువ్వు నోరి అది కాదు. పెద్ద మీద ఒట్టేసేసినావు. ముయ్. అప్ మీద ఉండి చెప్తా. ఏం లే శరత్ పంతులు, మీ ఇద్దరు జాతకాలు చూసిండు. గంటలకు ఇట్లా ఎంగేజ్మెంట్ జరగకపోతే శని ఎంటర్ అయి సీతారాములు అడవులు పట్టిపోయినట్టు మీరు కూడా అడవులు పట్టిపోతారన్నాడు. ఈడ శని అంటే ఎవడు అనుకున్నావు? గా బొట్టు సినిగాడు. గా 420 సలవాడు నీ లెక్కుండి నిన్ను నన్ను పరేషాన్ చేయకుండా గీ ఐటమ్ చేస్తున్నా. అరే సమాజ్ అయింది బై, మీ పెద్దోళ్ళు లేకుండా ఈ కార్యక్రమం ఎట్లా అంటావు? ఇది ఫార్మాలిటీకి పర్మనెంట్ గా చేసినప్పుడు అందరిని పిలుస్తాం. అరే నోరి పని పెద్ద మీద ఒట్టేసినావు, టైం లేదు బై. పంతులు బాబు వచ్చిండు. మా పెద్దమ్మ తల్లి మీద ఒట్టేయించి వాడిని నోరు బంద్ చేయించిన జల్దిగా నీయాలి. చుప్ చుప్. అమ్మా వధువరులు ఇద్దరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మమ అనుకోండి. వెంకటేశ్వరనమ్మా. మామా. ఊహు కాదు బాబు, మమ మమ అనాలి. అయ్యా బాబు గారు ఏమన్నా మూగవారా? కరెక్ట్ ఐడియా ఇచ్చిన ముగ్గుడు అనుకో, ఏం చేయాలి? మనసులో మమ అనుకుంటే సరిపోతుంది. అట్లనే కానీ గట్లనే, గట్లనే. శ్రీ వెంకటేశ్వరనమ్మా. మామా. మీరు మనసులో మమ అనుకోండి. మామా. అయ్యా ఇక ఉంగరాలు మార్చుకోవచ్చు. అరే ఈ రాబాయ్ అమ్మా పెట్టు. ఇగో చెయ్యి ఇక్కడ ఇవ్వ. అమ్మా, టైం వస్తుంది, జల్ది పెట్టు. అరే తొడుగమ్మా తొడు. అంతే, అయిపోయింది. ఇదిగో ఇది మా పాప. దేనిగా? అరే శనిగాడు వచ్చే టైం అయింది, తొడుగు. అరే తొడుగు. చపాక్ 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 చపాక్. వీడు నోరు ఇప్పిండంటే ఈ డౌట్లలో కొట్టుకోపోతా. మా మీరిద్దరు కలిసి హ్యాపీగా ఏడికన్నా పోయి సినిమా ఈ సూట్లలో చూసి సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అనుకున్నాడు. పెళ్లి చేసి పప్పన్నం పెట్టుడు కాదు, మా ఆడవాళ్ళందరికీ పట్టు చీరలు పెట్టాలి. పట్టు చీరలు పట్టుకపోనికైతే తయారు ఉంటావు. 10 సంవత్సరాలకించి నాకు చీరను చూడవే అంటే ఏం చేసినవే? నేనేం చేసినా? గా నిజామాబాద్ సంబంధం పోరి మస్తు ఉండే. ఈడు రౌడీ కొడుకు దాని గొంతు కోసినట్టు అని బతికి కొట్టినా వాళ్ళు ఉరికిపోయిరు. వాళ్ళేమో తెలివి గల పోరగాని చూడమండ్రి, నీకేమో బలం ఉండే తెలివి లేకపోయా. అగో తెలివి లేకనే గా శరత్ గాని గట్ల లాగేస్తాను.